చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేక తనపై దాడి చేయించడానికి వాళ్ళ దగ్గర రాళ్లున్నాయని అన్నారు. అదే మనకి 58 నెలల పాలనలో మనం చేశామని చెప్పుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అందుకే చంద్రబాబు నాయుడు 3-4 జెండాలతో జతకట్టినా వారి జెండా ఎగరడం లేదన్నారు. మనం ఒంటరిగా బరిలో ఉన్న మన జెండా గర్వంగా రెపరెపలాడుతోందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ తేడాను ప్రజలు గమనించాలని అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకమని అన్నారు. చంద్రబాబుది దోచుకుని పంచుకుని తినుకునే చరిత్రని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అదే మన వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటా సంతోషాలు పూయించామన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తాము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తామని చెప్పాలన్నారు. అలా చెబితే జనం వెంటపడి తరిమి కొడతారన్న భయంతోనే మనం పెట్టిన వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెబుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేకనే వారి జెండా ఎగరడం లేదన్నారు. తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఇలా 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 కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి. ఈ చంద్రబాబు కూటమికి మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు, అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది, అక్కడే కనిపిస్తా ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి. వాళ్ళ జెండా 5 ఏళ్లుగా సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందుకున్న ప్రతి కుటుంబంలోనూ సభ్యులంతా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకొచ్చి జరిగిన మంచిని కనీసం 100 మందికి చెప్పాలన్నారు. ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు పచ్చ మీడియా కొమ్ము కాస్తోందన్నారు. తనకు ఇటువంటి మీడియాలు దత్తపుత్రులు లేకపోయినా పర్వాలేదన్నారు. కోట్లాది మంది ప్రజలు పైన ఉన్న దేవుడు తనకున్న బలమన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజాబలంతోనే రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలన్నారు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్ సీటుకి వేయాలన్నారు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 లోక్సభ స్థానాల్లో మన జెండానే ఎగరాలన్నారు.